క్రిస్మస్ కి మేము సీక్రెట్ శాంటా ఆడబోతున్నాం. సో అందుకని నేను ఒక స్టిక్కీ నోట్స్ తీసుకున్నాను అండ్ పెన్ తీసుకున్నాను. సో దీంట్లో అంతా నేమ్స్ రాసి, ఇది యాక్చువల్గా మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేయకుండా పేపర్ని రోల్ చేస్తున్నాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుందని. అండ్ ఇలా ఒక జార్ తీసుకున్నాము. ఈ జార్లో నేమ్స్ అన్నీ ఫిల్ చేసి వేస్తాను. సో దీంట్లో నుండి పిక్ చేద్దాం అనుకుంటున్నాం, సో చూడడానికి బాగుంటుందని. సో ఇప్పుడైతే నేమ్స్ రాయబోతున్నాయి స్టిక్కీ నోట్స్ పైన. సో చిన్నడా ఇప్పుడు మనము ఈ నోట్స్ పైన నేమ్స్ రాద్దాం, ఎందుకంటే పిక్ చేసుకోవడానికి. ఓకే, ఫస్ట్ నాన్న పేరు రాద్దాం. సో ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క పేపర్లో రాస్తున్నాను. రోల్ చేస్తుంటే నన్ను ఫుల్ ఇది చేస్తున్నాడు. సో మొత్తానికి రోల్ అయితే చేసేసాము. సో అన్ని రోల్ అయితే ఫినిష్ చేసాం. అన్ని అయితే రోల్ అయితే చేసేసాం. సో చిన్నడా రోల్ అన్ని వచ్చి గ్లాస్లో వేమా దోవే ఇందులో వే. సో ఇప్పుడు ఈ జార్లో వేసేస్తున్నాం రోల్స్. వేసే ఇవి కూడా వేసే. సో మొత్తం రోల్ చేసినవన్నీ దీంట్లో వేసేసాం. ఈ గ్లాస్ జార్లో అయితే వేసేసాము. టోటల్ 10 మెంబర్స్ ఆడుతున్నాం. సో మా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ యూకేలో పరిచయం ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుతున్నాము. గేమ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ నేమ్ రివీల్ చేయద్దండి ఎవరికి. ఓకే, అండ్ నెక్స్ట్ సో నేమ్ అయితే రివీల్ చేయొద్దండి. నెక్స్ట్ ఇద్దరు కలిసి అయితే గిఫ్ట్ కొనొద్దండి. మందు ఇవన్నీ పెట్టద్దండి. ఓకేనా, తినే ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టద్దండి. సో ఆ పర్సన్ కి మాత్రమే యూజ్ అయ్యేట్టుగా పెట్టండి. మినిమం 30 pounds అయితే బడ్జెట్. సో దానిపైన మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 100 pounds కానీ 200 pounds కానీ ఎంతైనా పెట్టుకొని, మా అంత రిచ్ కాకపోయినా ఎంతో అంత పెట్టుకొని మినిమం అయితే 30 pounds పెట్టండి. మరి 20 pounds 10 pounds పెట్టి ఏదో చిన్న చిన్న ఆట బొమ్మలు అయితే తీసుకోరద్దండి. అండ్ ఎవరి నేమ్ వాళ్ళకి వస్తారు చెప్పండి. సో సేమ్ నేమ్ అయితే వచ్చిందంటే సో ఆ నేమ్ పేపర్ నాకు చూపించండి ఫస్ట్. సో నేనే రెడీ చేశాను, నేనే అడ్మిన్ కాబట్టి ఫస్ట్ ఆ స్లిప్ చూపించండి. సో తర్వాత దీంట్లోనే వేసేసి మళ్ళీ ఇంకొకటి రిపీట్ చేసుకోవడానికి అయితే అరేంజ్ చేస్తాను. ఓకే, డే 25th సీక్రెట్ శాంటా సెలబ్రేషన్స్. సో అందరు రెడ్ డ్రెస్ వేసుకోరండి అండ్ క్యాప్ కూడా పెట్టుకోరండి. ఇదైతే మ్యాండేటరీ. ఏంటి ఫ్లాగ్ తీసుకుంటారు, ఫ్లాగ్ అయితే వద్దు, క్యాప్ తీసుకోరండి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకోరండి. సో అట్లా చేద్దాం. ఏజ్ వైజ్ చేస్తారా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డరా? ఫస్ట్ అశోక్, పెద్ద మనిషి అశోక్ తీస్తున్నాడు. అశోక్ కోసం ఏంటంటే పాప వచ్చి పిక్ చేస్తుంది. ఒక్కటే ఓన్లీ వన్. సో హస్బెండ్ వైఫ్ కి ఫ్రెండ్ కి ఎవరికి చెప్పాలి. శిల్పాక నెక్స్ట్. పెద్ద మనిషి వస్తున్నాడు. సేమ్ నేమ్ వస్తే తీసుకోరా శ్రవణ్. శిల్పాక పోండి. నెక్స్ట్ ప్లీజ్. నాకు అర్థమైపోయింది. సాయి బ్రో, పోరా మ్యాన్. లండన్ లో ఉన్నారు, తనది కూడా తినేసి ఇస్తున్నాడు. బట్ నేమ్ అయితే చూడండి. సో ఇంకో ఫ్రెండ్ ఓకే, ఓపెన్ చేయొద్దు. లాస్ట్ దాకే ముందు అడ్మిన్ గారు
మీరే చూడదండి కదా ఎందుకు చూస్తాను నన్ను జూమ్ చేసి చూసుకుంటాం మేము నువ్వు చూస్తా నీకు నాకు ఇద్దరికి అందరు పిక్ అయితే చేసేసినాం చూద్దాం. సార్, నా ఇంటికి అయితే ఉండండి సో 20 లాంటి కలిపి